నంద్యాల రూరల్ మండల స్కూల్కి సెలవు రావడంతో ఆడుకుంటూ నీటి గొంతులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. కల్లెడి గ్రామానికి చెందిన భూమయ్య కొడుకు దినేష్ 2వ తరగతి చదువుతూ ఉన్నాడు. భారీ వర్షాల కారణంగా స్కూల్కు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు. జేసీబీ నిర్వాహకుడు రోడ్డు పక్కన ఉన్న భారీ గుంతను తీసి అలాగే ఉంచాడు. 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ గుంత పూర్తిగా నిండిపోయింది. దినేష్తో పాటు మరో 3 చిన్నారులు కూడా నీటిలో ఆడుకుంటూ అటువైపుగా వెళ్ళగా దినేష్ గుంతలో పడిపోయి చనిపోయాడు. పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంకు ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. దీంతో జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను 12.79 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 145 మీటర్లకు చేరుకుంది. అటు ప్రాజెక్టు ఎంత వరద వస్తుందో అంతే వరదను బయటకు పంపుతున్నారు. జలాశయం 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఉన్న కడెం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ధర్మపురి క్షేత్రం వద్ద గోదావరి నది పుష్కర ఘాట్లపై వరద ప్రవాహం కొనసాగుతోంది. నది ఒడ్డున ఉన్న సంతోషి మాత ఆలయంలోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడికి స్నానానికి వచ్చిన భక్తులను లోనికి వెళ్లకుండా అధికారులు ఆపుతూ ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.